దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత అనేది ఏర్పడింది. దీంతో హోటల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇటు ముంబై కావచ్చు, చెన్నై, అదేవిధంగా అన్ని రాష్ట్ర బెంగళూరులో కావచ్చు, మొత్తం కూడా 20% వరకు హోటల్స్ అనేవి మూతపడ్డాయి. ఇటు గ్రేటర్లో కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇటు పీజీలు కావచ్చు అన్నీ కూడా క్లోజ్ చేసే. అండ్ ఇక్కడ పరిస్థితి నిజంగానే కొరత ఉన్నదా, దీని గురించి మనతో మాట్లాడడానికి ఎల్పీజీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, ఇప్పటికే చాలా నగరాల్లో ఇటు ముంబై కావచ్చు చాలా ఇక్కడ కొరత అనేది ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఏ విధంగా ఉంది? నిజంగానే కొరత ఉందా సిలిండర్ల? ఇక్కడ కొరత అనే దానికంటే మొత్తంగా ఆపేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఉన్న ఆల్ 3 ఆయిల్ కంపెనీస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్డర్ ప్రకారము ఈ గ్యాస్ అనేది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి నిలుపుదల చేయాలనేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చున్నారు. రెండోది ఏమంటే ఎక్కడైతే మన దగ్గర ఇండియా మొత్తంలో ఉన్న రిఫైనరీస్, వివిధ రిఫైనరీస్లో ఉన్న ఏదైతే ఉత్పాదనలు ఉన్నాయో, ముఖ్యంగా ప్రొపేను, బ్యూటాన్, ఎల్పిజి ఏదన్నా సరే, ఈ నామకరణాలతో ఏది ఉన్నా సరే అది మీకు గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్కి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కానీ ప్రైవేట్కి ఇవ్వకూడదని ఒకటి ఇచ్చున్నారు. మన దగ్గర హైదరాబాద్లో దగ్గర 40% వరకు ప్యారలల్ మార్కెట్స్ ఉన్నారు, 60% వరకు గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ప్యారలల్ మార్కెట్ దగ్గర ప్రోడక్ట్ ఆపేయమన్నారు. గవర్నమెంట్ దగ్గర ఆయిల్ కంపెనీ దగ్గర ఉన్న వాళ్ళకి కేవలం మీరు డొమెస్టిక్ మాత్రమే ఇవ్వాలి అని అంటే ఆటోమేటిక్గా కమర్షియల్ ఇవ్వద్దనే చెప్తున్నారు. కాబట్టి ఏకబిగిన ఆపితే ఒక 4-5 రోజుల వరకు ఉన్న సిలిండర్స్ అయిపోయినాక ఇప్పుడు వాళ్ళ దగ్గర సిలిండర్ కొరత మూలన, అంటే సిలిండర్ వాళ్ళకి లభ్యతలు ఆడట్లేదు, అంటే షార్టేజ్ అనుకోవాలా, లేదా షార్టేజ్ వస్తుందని ఊహించుకొని నష్ట నివారణ చర్యలు అనేది మనం భావించుకోవాలి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నప్పుడు ఎల్పిజిని, డొమెస్టిక్ ఎల్పిజిని రిఫైనరీస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వమన్నాడు 10% ఎక్కువ పెంచమని. అంటే ఈరోజు డొమెస్టిక్కి ఇవ్వాల్సిన దానికంటే 10% ఎక్కువ ఇవ్వమని, కమర్షియల్ని కట్టడి చేసుకొని అది కూడా డొమెస్టిక్ ఇవ్వమన్నారంటే, కమర్షియల్లో ఉన్నది కానీ మనకు డొమెస్టిక్ ఇచ్చుకుంటే అది కూడా 10% పెరుగుద్ది, దీంట్లో కూడా 10% పెరుగుద్ది. అంటే ఇప్పుడు ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొని మీరు కూడా రేట్ పెంచుకో, గ్యాస్ యొక్క ఉత్పాదన పెంచుకోవాలి 10% అనే దానికి, వేరేసి డొమెస్టిక్ కోసం మనకి 20% అవైలబిలిటీని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ 10% వాళ్ళతో కోత పెట్టేసి ఇక్కడ 10% పెంచడంలో ఆంతర్యం ఏమంటే, ఈరోజు కాలమాన పరిస్థితులు తీసుకొని ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరిస్థితి అనుగుణంగా ఎప్పుడైతే ఫోర్స్ మెజూరీ వచ్చినాక ఆల్ కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకొని అన్ని రిఫైనరీ ఏదైతే ఉత్పాదనలు ఇంటర్నేషనల్లో ప్రొడ్యూసర్స్ ఉండేసి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం ఏకమతంగా 60 నుంచి 65% వరకు 60% ఆల్మోస్ట్గా మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ 60% రాని పక్షంలో మన దగ్గర ఉన్న 40% ఏ విధంగా మనం అందరికీ చేకూర్చాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా కట్టడి చేసే విషయంలో కమర్షియల్ మాత్రం మొత్తంగా ఆపేయడం జరిగింది. అంటే కొన్ని ఆల్రెడీ మీరు చూసి చెప్తున్నారు, క్యాపిటల్స్లో స్టేట్ క్యాపిటల్స్ కానీ మెట్రో నగరాలు కానీ ఆగిపోయింది. ఈరోజు పరిస్థితి మన హైదరాబాద్లో కూడా అదే. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా యొక్క విన్నపం మా కన్జ్యూమర్స్ కూడా ఏమంటే, మీరు సేఫ్ మోడ్లోకి వెళ్ళాలి. అదేవిధంగా సేఫ్ మోడ్ అంటే ఏంటి, మీరు ఒక పొదుపు మార్గాన్ని తీసుకోవాలి. ఈరోజు ముందు మేము 15 రోజులకు బుక్ చేసుకోవడం 21 రోజు అయింది, ఇప్పుడు 25 రోజులు అయింది. డబుల్ సిలిండర్కి 30 రోజులు కూడా ఆపుతున్నాం. కాబట్టి ఈరోజు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసి కన్జ్యూమర్స్ విపరీతంగా బుకింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బుక్ చేస్తే మేము రేపే ఇచ్చేవాళ్ళం, అట్లాంటిది ఈరోజు చేస్తే రేపు పొద్దున ఇచ్చే పరిస్థితి ఉందో లేదా అని అందరూ ఒకసారి బుక్ చేసుకునేసరికి బ్యాక్లాగ్ కనబడుతుంది. కానీ కరెక్ట్ బ్యాక్లాగా లేదా కన్జ్యూమర్కి అయిపోయినాక బుక్ చేస్తున్నాడు అంటే అయిపోతుందనే ఉద్దేశంతో బుక్ చేస్తున్నాడు. అదేవిధంగా సెకండ్ సిలిండర్లో గత 15-20 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి DBTL 2014 నుంచి ఏ రోజు మా దగ్గర షార్టేజ్ లేదు. దానివల్ల సెకండ్ సిలిండర్ చాలామంది పక్కన పెట్టేస్తున్నారు, దాంట్లో ఫిల్ చేసుకోలేదు. అరౌండ్ 60 to 70% వాళ్ళు దే ఆర్ నాట్ వరీడ్ ఫర్ ద సెకండ్ సిలిండర్. ఫస్ట్ సెకండ్ సిలిండర్ ఇచ్చేద్దామంటే ఒక సిలిండర్ అయిపోగానే ఒక సిలిండర్ ఫిట్ చేసుకొని బుక్ చేసుకుంటే అది వచ్చే లోపల ఇది వస్తుంది అనేసి. కానీ మేము బుక్ చేయగానే అది వస్తుంది కాబట్టి సెకండ్ సిలిండర్ వాళ్ళు ఎక్కువ వాడుకోలేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా విపరీతంగా సెకండ్ సిలిండర్ నింపుకొని పెట్టుకోవాలనేసి ఉద్దేశంతో అది పెడుతున్నారు. అసలైన వాళ్ళకి దొరకకుండా ప్రాబ్లం అయిపోద్ది. మేము 5వ తారీఖు ఒకటే రోజులో సప్లై చేసేటోళ్ళం, ఈరోజు వచ్చేసరికి 3 రోజులకి అయిపోయింది. ఎందుకంటే 3 రోజులు అవుతుందంటే అందరు బుక్ చేస్తున్నారు ఒకటేసారి. అంటే 150% వరకు బుకింగ్ ఎక్కువైన వల్ల కంజెషన్ అయిపోతుంది. చాలాసార్లు బుకింగ్ అవ్వటం లేదని కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, సార్ మీకు అవ్వటం లేదని. అంటే దీన్ని మనం కొరత అనుకోకుండా స్ట్రీమ్ లైన్ అనుకోవాలి. అదేవిధంగా దేశీయ మార్కెట్లో ఎంత అవుతుందో దాన్ని మనం సర్దుకున్నప్పుడు
ఈ యొక్క ఆర్థిక భారం అది ఉండదు. అదేవిధంగా ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు వస్తుంది అనేసి నేను భావిస్తున్నాను. అందుకని ప్రతి కన్జ్యూమర్ వాళ్ళకి ఈకేవైసీ ఇచ్చుకోవాలి కంపల్సరీగా. ఈకేవైసీ ఇచ్చిన వాళ్ళకి మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నేను జెన్యూన్ కస్టమర్ అని. అదేవిధంగా మీకు డిఎస్సి అనేసి మనం పెట్టడం జరిగింది. ప్రతి బుకింగ్కి ఒక డిఎస్సి డెలివరీ అథెంటికేషన్ వెళ్తుంది. ఆ అథెంటికేషన్ కోడ్ ఇచ్చుకున్న మాత్రం మీరు తీసుకోవాలి. అదేవిధంగా డెలివరీ బాయ్తో సహకారం చేసుకోవాలి. చాలామంది 15 రోజులు బుకింగ్ అయిపోయింది మాకు రాలేదంటున్నారు. అది కాదండి, ఒక సేమ్ డేలో కూడా సప్లై చేసేసినాము. ఇంకా 15 రోజులు బుకింగ్ ఎక్కడ అవుతాయి అంటే ఆతృతో పాటు ప్యానిక్తో పాటు అన్ని విధాలుగా ప్రెషర్స్ మా మీద ఉంటుంది. అదేవిధంగా డెలివరీ మా యొక్క రిక్వెస్ట్ టు పబ్లిక్ ఏమంటే డెలివరీ బాయ్ని ఇండ్యూస్ చేస్తూ ప్రలోభాన్ని పెట్టే భయపెట్టు మీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోకూడదు. ఎవరైనా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో వితౌట్ హ్యావింగ్ ఎ వ్యాలిడ్ లైసెన్స్ ఆర్ఆర్ యాక్ట్ ఇన్వోక్ అయింది, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955 ఇన్వోక్ అయింది. కాబట్టి ఇది వెరీ వెరీ మోస్ట్ అఫెండబుల్ క్రైమ్ లాగా తీసుకుంటారు కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. నేను ఒప్పుకుంటున్నాను, అది ఇవ్వటం లేదు. దాంట్లో హోటల్ అసోసియేషన్స్ కూడా బాగా వర్క్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. మాకు కూడా చాలా ఇబ్బంది అవుతాయి. మేము కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎన్నో సిలిండర్లు ఇచ్చున్నాము, దాని డబ్బులు కూడా రావాలి. ఈ టైంలో మాకు డబ్బులు రావటం లేదు. సిలిండర్ హెల్డప్ అయిపోయినాయి, మార్కెట్ ఆగిపోయింది. ఓవర్ అండ్ అబవ్ ఉన్న కమర్షియల్ సిలిండర్లకు ఇవ్వలేకుండా డొమెస్టిక్ వాళ్ళకి ఇచ్చినందుకు మా డెలివరీ బాయ్ మీద ప్రెషర్ రాకుండా, సిస్టమ్ని ప్రెషర్ రాకుండా చేసేవి. ఇప్పుడైతే కొంచెం క్లిష్ట పరిస్థితి. సప్లై చైన్ మెకానిజంని ట్యూన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ యుద్ధం ఎఫెక్ట్ ఇలానే కొనసాగితే ఓన్లీ కమర్షియల్ వరకే పరిమితం అవుతుంది, డొమెస్టిక్ మీద కూడా పడే అవకాశం ఉందా? అదే ఇదంతా ఈరోజు మేము కమర్షియల్ వేడి చూస్తున్నాము. ఈ రంగం మనం విచ్చలవిడిగా వాడుకుంటే డొమెస్టిక్ మీద ఇంకా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే మనం ఉన్న దానిలో చదువుకోవాలి. మీకు ముందే చెప్పున్నాను, 40-45% దేశీయంగా మనం ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి 100లో 40% చేస్తున్నాం అంటే నెల వాడుకోవాల్సింది 2 నెలలు వాడుకుంటే అందరికీ సబబుగా వెళ్ళిపోద్ది. ఆ విధంగా మీరు పొదుపు నివారణ చర్యలు కంపల్సరీ తీసుకోవాలి. ఈరోజు ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కడైతే చేస్తున్నారో వాళ్ళకి రిఫైనరీస్ యూనిట్స్ ఎక్కడైతే ప్రొడక్షన్ యూనిట్స్ ఆగిపోయినాయి అవి మళ్ళీ రిస్టోరేషన్ చేయాలంటే కూడా కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి ఆ టైంలో మనకి ఒకవేళ గ్యాస్ అయిపోతే మొత్తం అస్తవ్యస్తంగా అవుతుంది, చాలా అల్లకొల్లలో అనిపిస్తుంది. కాబట్టి మొదటి నుంచి నష్ట నివారణ తీసుకుంటూ దాన్ని కట్టడి చేస్తున్నారు. ఏంటంటే మాకు వస్తుంది కదా కమర్షియల్ ఇవ్వకపోయిందని అనుకోకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాలని నా యొక్క మనవి. అంటే కేంద్ర ప్రభుత్వం స్టోరేజ్ ఉందని చెప్తుంది, కానీ ఒకవైపు పూర్తి కమర్షియల్ అనేవి ఆపేసింది. అంటే కేవలం వస్తుందనే భావనతోనా లేకుంటే ఆల్రెడీ షార్టేజ్ ఉందా? షార్టేజ్ అనేది లేదండి. ఒక షార్టేజ్ ఏమంటుందంటే డిరైల్మెంట్ అవుతుంది. డిరైల్మెంట్ ఏంటంటే నాకు ఈరోజు నీళ్ళు రాలేదు అంటే రోజు వేసి రోజు నీళ్ళు రావాలండి, ఈరోజు నీళ్ళు రాలేదంటే ఉన్నటువంటి పొదుపు వాడుకుంటాం కదా, అదే పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే మనకి ఉన్న వనరులని మనం రిప్లేస్మెంట్ చేస్తూ వెళ్తాం. ఇప్పుడు మా కంపెనీలో ఒక స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ ఖాళీ చేస్తుంటుంది వినియోగదారులకి. అదేవిధంగా రిఫైనరీ నుంచి వాళ్ళు ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫిల్లింగ్ అనేది డిస్టర్బ్ అయింది కాబట్టి ఉన్నదాన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నారు. అంతేగాని ఈరోజు ఖచ్చితంగా కానీ రేపొద్దున మొత్తంగా నాకు రిప్లెనిష్మెంట్ రాపోయిందని మాత్రం మన దగ్గర ఉన్న స్టోరేజ్ ఎప్పుడో ఆగిపోద్ది. అంటే మొత్తంగా ఆరిపోతుంది, జీరో కాకుండా 40% వరకు మన దగ్గర ఇండిజినస్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ ఇండిజినస్ని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో మనం చూడాల్సి వస్తుంది. అదేవిధంగా మన దగ్గర ఇండిజినస్ చూసుకున్నా కూడా క్రూడ్ ఆయిల్గా తెచ్చుకోవాలి కదా, ఆ క్రూడ్ని తెచ్చుకోలేనప్పుడు పరిస్థితి మనకంటే ఇంకా అధ్వానంగా రాకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆల్ కన్జ్యూమర్స్కి. ఎందుకంటే ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ అని చెప్తున్నాము, క్లీన్ అండ్ ఫ్యూల్ ఎనర్జీ అని చెప్తున్నాము, అదేవిధంగా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేద్దామని చెప్తున్నాము. అంత చెప్పినాక అందరినీ వాళ్ళకి ఎన్రోల్ చేసుకుంటాం. ఒకసారిగా మన దగ్గర లేదు అంటే ముఖ్యంగా ఆ రూరల్ ఏరియాలో ఆల్టర్నేటివ్ ఏదో వంట చెరుకు ఏదో పెరిగిన కారముక్కలు ఏదో దొరుకుతాయి, కానీ ఈ అర్బన్లో 80% అట్లాంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దయచేసి ఏంటంటే కన్జ్యూమర్ డెలివరీ బాయ్స్ని మభ్యపెట్టో ప్రలోభపెట్టో భయపెట్టో మీరు కమర్షియల్గా వాడకుండా చూసుకోవాలి. మా మీద కూడా బాగా ట్రెమెండస్ ప్రెషర్ ఉంది. అదేవిధంగా కన్జ్యూమర్కి నాకు మనవి ఏంటంటే మీరు దయచేసి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా మీరు మా హోటల్లో ఒక సిలిండర్ నాది కూడా పంపబోతే ఎట్లా అనుకుంటాం, మళ్ళీ మీకు గ్యాస్ రాదండి. మీరు చాలా జాగ్రత్త వాడుకోవాలి. అంటే ఇప్పుడు పూర్తిగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు మొత్తం పూర్తిగా కమర్షియల్ వాటికి క్లోజ్ చేశారా? కంపల్సరీ అదే చెప్పాను కదా, 5వ తారీఖున మాకు బ్లాంకెట్ ఆర్డర్స్ వచ్చినాయేమంటే వీ హ్యావ్ టు క్లోజ్ కంప్లీట్లీ సాలోలీ వీ హ్యావ్ టు గివ్ కన్జ్యూమర్స్ ఓన్లీ టు ద డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి మాత్రం ఇవ్వాలి. కాబట్టి డొమెస్టిక్ కన్జ్యూమర్ మాత్రం ఇంతవరకు మేము ఆపింది లేదు, కంటిన్యూస్ తీసుకొస్తున్నాం. కానీ ఎప్పుడైతే కమర్షియల్ ఆపితే మాకు కూడా వచ్చే పరిస్థితి ఆస్కారం ఉందని చెప్పేసి ప్యానిక్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇంతవరకు ఆపుకుంటూ వచ్చినాం, కానీ ప్యానిక్ బుకింగ్ అయినప్పుడు ఎవడేం చేయలేడు. కాబట్టి ఇది వాళ్ళకి ఆపినారంటే 10% మనకి డొమెస్టిక్కి స్టోరేజ్ పెంచిన ఒక కార్యక్రమంగా మనం తీసుకోవాలి, కానీ మనం మొత్తం ఏందన్నా భావించకూడదు. అంటే దీని ప్రభావం గ్రేటర్లో ఏ విధంగా ఉండబోతుంది? దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుందండి. ఏమంటే
ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది బిజినెస్ కూడా మంది ఒక టూరిస్ట్ హబ్. ఆ టూరిస్ట్ హబ్లో ఎవరు రాపోయినా కూడా కష్టం అవుతుంది. హాస్పిటాలిటీ సెగ్మెంట్ మాత్రం చాలా దెబ్బేస్తుంది. కానీ దీంట్లో హాస్పిటల్స్ అంటే మెయిన్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ మాత్రం అదేవిధంగా ఈ గవర్నమెంట్ హాస్టల్స్ మెయింటైన్ చేసుకో ఇబ్బంది లేకుండా మాత్రం చూసుకోమని కొన్ని ఇది మన ఎమర్జెన్సీ సర్వీసెస్ లేకనే ఇది మన వేరే అదర్ సర్వీసెస్ డిఫెన్స్ సర్వీసెస్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ పనిచేసే ఫ్యాక్టరీస్ కానీ అనివార్య చర్యలుగా మనకు ఉండాల్సిన వాటికి మాత్రం ఇస్తున్నారు. అంటే అంతవరకు వెళ్తుంది. ఈవెన్ మన రెస్టారెంట్లు కానీ వాటిలో ఇవ్వటం లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్గానే తీసుకోవాలి. కానీ ఉన్న పరిస్థితులు మనం బేరుజు వేసుకొని మనము సేఫ్ మోడ్లోకి వచ్చేయాలి. కంఫర్ట్ జోన్లో అయితే లేము, అది మాత్రం కంపల్సరీ చెప్పుకోవాలి. కొన్ని హాస్టల్స్ ఉన్న పరంగా విద్యార్థులను బయటికి పంపిస్తున్నారు గ్యాస్ లేని కారణంగా. సో మీరు అంటే ఏమైనా రెడ్యూస్ చేయొచ్చు కదా, అలా కాకుండా మొత్తం చేస్తున్నారు అంటే మీరు ఎలాంటి సూచనలు కావచ్చు, ఎలాంటి చేస్తారు? ఇప్పుడు ఏమంటే ఇది మీరు అన్నది కదా, రెడ్యూస్ చేసినారు అనుకోండి, వాళ్ళకి వీళ్ళకి వెళ్ళినప్పుడు డైవర్షన్ అనేది చాలా అవుతుంది అనేసి ఏకమతంగా కమర్షియల్ యాక్టివిటీస్ క్లోజ్ చేసేస్తున్నారు. ఒక లేదు అంటే సగం ఇస్తాము, 30%, 20% ఇస్తాం అంటే ఆ 20%లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మా మీద కూడా ప్రెషర్, డొమెస్టిక్ వాళ్ళు కూడా ప్రెషర్ అవుతుంది. కేవలం డొమెస్టిక్లో ఉండే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడైతే కొన్ని హాస్టల్స్ మోసేస్తున్నారంటే మళ్ళీ మనం ఒకసారి కరోనాను గుర్తు చేసుకోవాలి. ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే మనం ఇళ్లలో భోజనం చేసినామో అట్లనే ఉండాలి. కాబట్టి ఆ అర్బన్ పాపులేషన్ అయినప్పుడు నాట్ ఓన్లీ ఇక్కడ మనం బయట రాష్ట్రాల నుంచి కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఉంది, అదే హాస్పిటాలిటీస్ ఉన్నాయి, చాలా సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి డైలీ కూలీ వారికి మాత్రం చాలా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళకి రెగ్యులర్ కనెక్షన్స్ లేవు. అదేవిధంగా వాళ్ళు వేరే కమర్షియల్ చిన్న చితక మీద కానీ అదేవిధంగా హాస్టల్స్ టోకెన్స్ ఇచ్చేసి నెలవారీ భోజనాలు చేసే వాళ్ళకి మాత్రం ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే గ్రేటర్ పరిధిలో అంటే ఎన్ని రోజుల వరకు ఇప్పటి వరకు బ్యాకప్ ఉంది, ఎన్ని రోజుల వరకు మేనేజ్ చేయొచ్చు? ఇప్పుడు మేనేజ్ చేసే ఛాన్సెస్ చాలా కష్టం అవుతుంది. మా దగ్గర 5 days బ్యాకప్ ఉండింది. అందుకని 5 days బ్యాక్ అని కమర్షియల్ వాళ్ళు రన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కమర్షియల్లో మనగడ సాగించేది చాలా కష్టం. కానీ మా దగ్గర డొమెస్టిక్ మాత్రం కంపెనీ వాళ్ళు చెప్పేది ఏమంటే సఫిషియెంట్గా ఉంది, పర్వాలేదు అంటే, లేకపోతే అబెండెన్స్ ఉంది, విచ్చలవిడిగా వాడుకోవడం లేదు. వీల్ టేక్ హ్యాండ్ అండ్ మౌత్ లాగానే నడుస్తుంది. కాబట్టి మీరు దాన్ని విచ్చలవిడిగా వాడుకోవద్దు. ఈరోజు 30 రోజులు పెట్టడంలోనే మనకు అర్థమైపోతుంది. ఏమంటే సార్ మీరు చూడనట్టు ఇది లేకూడదు, చాలా పొదుపుగా వాడుకోవాలి. అట్లీస్ట్ 15% అన్న సేవింగ్ మోడ్లోకి వస్తే, అదేవిధంగా ఎండాకాలం కాబట్టి అది ఒక 10% మనకు యాడ్ అవుతాయి. అదేవిధంగా కమర్షియల్కి వచ్చిన 10% యాడ్ అవుతాయి. అవన్నీ కలుపుకొని ఒక 30-40% యాడ్ చేసుకుంటే 40 రోజులు ఉండేది 60 రోజులకి తీసుకెళ్ళవచ్చు. కాబట్టి మనం కూడా మన భారతీయుడిగా మన ప్రాథమిక ఒక బాధ్యతగా మనం పాలించి ఈ సేఫ్ మోడ్లోకి వెళ్ళాలని నా మనవి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఏదైతే ఆపేశారు, కానీ ఇటు డొమెస్టిక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేదు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే హోటల్స్ అన్ని మూతపడ్డాయి. ఇటు గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కమర్షియల్ అనేవి పూర్తిగా క్లోజ్ చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఇటు డొమెస్టిక్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా వేరేది వెతుక్కోవాలంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. మొత్తం మీద ఇటు నగరంలో కూడా అదే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్పా, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.